రాష్ట్రంలో కూటమి అధికారం చేపడుతుందని మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కౌతలాలం మండలంలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఎంపీ అభ్యర్థి నాగరాజు మంత్రాలయంలో తనను గెలిపించాలని కోరారు. పేద మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగేలా కూటమి మేనిఫెస్టోని రూపొందించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాగునీటి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళ మధ్య సీమితం పెరిగి ఏం మాట్లాడతారో కూడా అర్థం కావడం లేదు. మీరు కూడా ఒకటే చెప్తున్నా, ఈ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మనం వదులుకుంటే నేను కాదు కదా, నా పిల్లలకు రాదు, మన పిల్లలకు కూడా రాదని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఒకటి తాగునీటి సమస్య ఖచ్చితంగా మన గ్రామానికి ఇంతకు ముందు ఒకసారి ఉమ్మనూరు జయరాం గారు నేను ఇట్లా వెళ్ళేటప్పుడు మీరందరూ ఇక్కడ అడ్డుకొని నిలబెట్టి ఏం అడగలేదండి, మా గ్రామానికి నీళ్లు అడిగారు. నేను అడుగునా, కాలోనే ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ గ్రామానికి నీటి సమస్య తీర్చే వరకు నిద్రపోనని చెప్పి తెలియజేసుకుంటున్నా. సాగునీరు కూడా అన్న చెప్పినట్టు అది ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నా.